హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. బీజేపీకి సంబంధించి ఈవీఎంల పైన కాంగ్రెస్ పార్టీ విపరీతంగా కామెంట్స్ చేస్తూ వస్తుంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఓడిపోయినటువంటి పార్టీ ఈవీఎంల మీద మ్యానిపులేట్ చేసి గెలిచారని చెప్పేసి పదే పదే చెప్తూ వస్తున్నారు. గతంలో ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి చూసాము, అంతకుముందు ఏపీ ఎన్నికలకు సంబంధించి చూసాము, అంతకుముందు హర్యానా ఎన్నికలకు సంబంధించి చూసాము. సో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఓడిపోయిన పార్టీ ప్రధానంగా మాట్లాడుతుంది ఈవీఎంల పైన. ఈవీఎంలకు సంబంధించి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచారని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. ఎన్నికల సంఘాలు కావచ్చు, లేదంటే థర్డ్ పార్టీగా ఉండేటువంటి అన్నీ కూడా ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తూ వస్తున్నాయి. దానికి సంబంధించి ఈరోజు రిజల్ట్స్ కూడా అలానే వస్తున్నాయని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి. మరోవైపు అదానీ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. బీజేపీకి సంబంధించి ఏం మాట్లాడలేదు, ఈ ఇష్యూ పైన బీజేపీ ఎందుకు స్పందించలేదంటూ కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ మాట్లాడుతున్నాయి. ఈవీఎంల విషయం, అలాగే అదానీ విషయం మీద ఈరోజు రియాలిటీ చెక్లో మాట్లాడదాం. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నుంచి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. రవికిరణ్ గారు నమస్తే. నమస్కారం అండి అశోక్ గారు, మీకు టీవీ వీక్షకులందరికీ నమస్కారం సార్. నమస్తే. ఫస్ట్ ఈ ఈవీఎంలకు సంబంధించిన అంశము, ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా గెలిచినటువంటి, అంటే బీజేపీ ప్రధానంగా గెలుచుకుంటూ వస్తుంది కాబట్టి బీజేపీ వాళ్ళని కామెంట్ చేసేది మ్యానిపులేట్ చేశారనో, ట్యాంపరింగ్ చేశారనో మాట్లాడుతూ వస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు గెలిచినా కూడా ఆ అపవాదుని అయితే మూట కట్టుకుంటూ వస్తున్నారు. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? అశోక్ గారు, ఆడలేక మధ్యలో ఓడంటే ఇదే. ఇప్పుడు ఏదైతే ఎన్నికల్లో ఘోర పరాభవం, ఘోర పరాజయం, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకి మనం ఆత్మ సమీక్ష చేసుకోవాలి, సత్య శోధన చేసుకోవాలి. మనం ఏ రకంగా ఎన్నికలు నిర్వహించాం? ఉదాహరణ మహారాష్ట్ర, అక్కడ ఉన్నటువంటి ఇండి కూటమి 3 పార్టీలు సమిష్టిగా కృషి చేశాయా? ఒకరి మీద ఒకరు కీచులాడుకున్నారా? ముఖ్యమంత్రి నేనంటే నేనే అని చెప్పి ఎన్నికల ముందు కూడా కొట్టుకోలేదు అశోక్ గారు. చూసాం కదా, మనం బాహాటంగా చెప్పుకుంటాం. ఎక్కడ సమిష్టిగా ఎక్కడికి వెళ్ళారు అసలు? అలా ప్రజల ముందుకు వెళ్తే తీర్పులు ఏ రకంగా వస్తాయి? వాళ్ళ కూటమిలో ఉన్నట్టు వాళ్ళ ఇన్హౌస్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోకుండా ఎన్నికల ఫలితాలు వస్తే మా యొక్క వైఫల్యాల వల్ల ఓడిపోయాం అని చెప్పుకుంటే రామోషి కదా, నామంతా కదా, పార్టీ వాళ్ళే తిడతారు కదా. అందుకని తేరగా దొరికింది కదా అని ఈవీఎం మీద పడుతున్నారు. నిజంగా మీకు ఈవీఎం నమ్మకం లేకపోతే మరి అదే సమయంలో జార్ఖండ్ లో ఎన్నికలు జరిగినప్పుడు జార్ఖండ్ లో మరి జేఎంఎం కూటమి, జేఎంఎం ప్రధాన పార్టీ, కాంగ్రెస్ దాని చోటా పార్టీ, మరి అక్కడ బ్రహ్మాండమైన గతం కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. గతంలో 50 వస్తే మీకు 56. భారతీయ జనతా పార్టీ గతంలో 25 అయితే ఇప్పుడు 24 మాకు తగ్గాయి కూడా. మరి అక్కడ ఈవీఎంలు ఓకే, ఇక్కడ నాట్ ఓకేనా? అందుకే నవంబర్ 26వ తారీఖు రాజ్యాంగ దినోత్సవం మనం జరుపుకున్న రోజే అశోక్ గారు, సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం మనకి తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులైనటువంటి ఇవాంజలిస్ట్ డాక్టర్ కేఆర్ పాల్ గారు చేశారు ప్రజా ప్రయోజన వ్యాజ్యం. దానికి సుప్రీంకోర్టు ధర్మాసనం మాడు పనులు అడిగింది. ఏమడిగింది? ఏమైనా మీ రాష్ట్రంలో వేరే పని లేదా? 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే ఈవీఎంలు బాగోలేదన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ అన్నారు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఈవీఎం బాగోలేదు అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ అంటున్నారు. అంటే గెలిస్తే ఓకే, ఓడిపోతే నాట్ ఓకే అనమాట. అది మీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పేసి కొట్టి అవసరం పడేశారు పిటిషన్. ఇప్పుడు మన ప్రజాస్వామ్యం, ఇప్పుడు 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు చూడండి అశోక్ గారు. ఇప్పుడు మాకు 240 వచ్చాయి కదా భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ గా. ఎన్డీఏ కూటమి మాకు మెజారిటీ వచ్చింది 292, బట్ 240 వచ్చిందిగా మాకు. మరి అక్కడ కాంగ్రెస్ కి 99 వచ్చాయి కదా. మరి అప్పుడు ఈవీఎం ఓకేనా? అంటే ఏంటి? వారికి కావాల్సిన విధంగా ఫలితాలు వస్తే ఇది మేము దూరులో సీరులో అయిపోయింది, మోడీ గారి పని పడేశాము, ఏది 99 వస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేసేసామన్నంత ఘనంగా ఏది గత 2 టర్ములుగా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అశోక్ గారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో లేదు, 2019లో రాలేదు. 10 ఏళ్ళు కష్టపడితే ఒక్కసారి ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చేసరికి మీసాలు నిలేస్తున్నారు. అప్పుడు ఓకేనా ఈవీఎంలు? మరి అప్పుడు ఎందుకు మాకు ఈ తీర్పు వద్దు, మేము ఈ తీర్పు ఒప్పుకోము, మేము రాజీనామా చేస్తాం అని ఎందుకు అనలేదు? ఈ రోజు ఎందుకు అంటున్నారు? కేవలం ఫేస్ సేవింగ్ అశోక్ గారు. వారి మొహం చూపించుకోలేక కార్యకర్తలకి, ప్రజలకి ఎవరో ఒకరి మీద బురద జల్లాలి కాబట్టి ఈవీఎం మీద బురద జల్లుతున్నారు. ఈ బురద జల్లుడు కార్యక్రమం ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే 2004లో అశోక్ గారు ఈవీఎంల ద్వారానే కదా ఆ రోజు కాంగ్రెస్ యూపీఏ కూటమి అధికారంలోకి వచ్చి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. 2009లో కూడా ఈవీఎంలే కదా మరోసారి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అయ్యారు. మరి ఆ 2 టర్మ్ లో ఈవీఎంలు ఓకేనా? 2014లో నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ గెలిస్తే ప్రాబ్లమా? 2019లో ప్రాబ్లమా? 2024లో ప్రాబ్లమా? ఏంటిది? అర్థం పడుతుందని ఉందా అసలు?
ఓకే. అందుకే సుప్రీంకోర్టు అంటుంది స్పష్టంగా, మీకు ఏదన్నా ఉంటే, ఎందుకంటే గతంలో కూడా అండి అశోక్ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓపెన్ గా ఈవీఎం పెట్టి ఛాలెంజ్ చేసింది. దమ్ముంటే ఎవరు వస్తారండి, దీన్ని Okay. హ్యాక్ చేసి చూపించండి ఈవీఎం అన్నారు. ఉమ్, ఏ ఒక్కరు వెళ్ళలేదు, ఎవరో ఒకరు వెళ్ళారో మా వాళ్ళ కదా వెనక్కి వచ్చేసారు. ఉమ్, ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు, ఎవరు వస్తారండి హ్యాక్ చేయండి అని. ఉమ్, ఈ రోజు కూడా చూపించచ్చు కదా హ్యాక్ చేసి, అది ఎలా మార్పగల చూపించండి. ఈ రోజు కన్నా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ చేయండి, మళ్ళీ ఆ ఛాలెంజ్ పెట్టమనండి, వెళ్ళండి హ్యాక్ చేయండి, ఉమ్, మేము చూస్తాం కదా. అది అంటే సుప్రీంకోర్టు కూడా మీరు అనుమానాలు అపోహలతో సుప్రీంకోర్టుని ఒక రాజకీయ రణక్షేత్రంగా మీరు మారుస్తున్నారు. ఇది తప్పు. ప్రతిపక్షాలు పోరాడాల్సింది మీరు పార్లమెంట్ లో, అసెంబ్లీలో, రోడ్డు మీద. కోర్టు యొక్క బాధ్యత ప్రతిపక్ష బాధ్యత కాదు. Okay. మీరు ఆ నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే మా దగ్గర రండి, ఫలానా ఆధారం ఉందా రా, అంతేగాని మారిపోయి ఉండొచ్చేమో, చేసిపోయి ఉండొచ్చేమో. ఇలాగ ఒక 25 పిటిషన్లు వచ్చాయండి అశోక్ గారి వరకు అవును. గత 4-5 సంవత్సరాలుగా. చాలా పిటిషన్లు అందుకే వచ్చాయి. సుప్రీంకోర్టు ఉమ్, అదే పని. ఉమ్, సో ఈ రకంగా వారికి అనుకూల ఫలితాలు వస్తే మాత్రం ఏం మాట్లాడరు. ఈ రోజు ఎందుకంటే జార్ఖండ్ లో ఈవీఎంల వల్ల మేము గెలిచామని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటలేదండి? రాహుల్ గాంధీ గారు అనొచ్చు కదా, ఉమ్, జార్ఖండ్ లో మాకు 16-10 ఎన్ని వచ్చాయి వాళ్ళకి, మా అవును, 16 వచ్చింది ఈవీఎంలు దయ వల్లే ఉమ్, అంటే మరి అది ఆ మాట అనొచ్చు కదా, ఈవీఎల్ దైవల వల్ల వచ్చాయని అది అంటారంట. అది మాత్రం వాళ్ళు అర్థమైపోతుంది కదా, డబుల్ స్టాండర్డ్స్. ఓకే. ఓడిపోతే ఒక రకంగా, గెలిస్తే ఇంకో రకంగా. ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క తీర్పు శిరోధారి అశోక్ గారు. ఓకే. మన నచ్చినా నచ్చకపోయినా శిరోధార్యం, దాన్ని మనం గౌరవించి ముందుకు వెళ్లి ఆత్మ పరిశీలన చేసుకుని ఎక్కడ తప్పులు. ఇప్పుడు మేము 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో మాకు ఆశించిన తక్కువ సీట్లే వచ్చాయి. మేము ఏమి ఈవీఎం బ్లేమ్ చేయలేదే. మేము ఉమ్, వెంటనే సమీక్షించుకున్నాం, మా సమస్యలు ఏంటి, ఎందుకు ఇది వచ్చింది. మేము 3 పార్టీలు ఉన్నాం, 3 పార్టీలు సమన్వయంగా పనిచేయలేదని గ్రహించాము. రకరకాల ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇల్లు. సో అందుకని కూర్చొని 5 నెలల్లో మొత్తం ప్లాన్ రెడీ చేసి 5 నెలల నుంచి పని చేసుకుని వెళ్తాం. మీకు కూడా తెలుసు, తెలంగాణ నుంచి కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గత 2 మాసాలుగా అక్కడే ఉన్నారు. అవును. చాలా మంది అక్కడే పనిచేస్తున్నారు. ఉమ్, ఆడ కిషన్ రెడ్డి గారు పనిచేస్తారు, చిన్న చిన్న కార్యకర్తలు. ఇది మా ఆంధ్రప్రదేశ్ లో కూడా వెళ్ళారు. ఉమ్, పివిఎన్ మాధవ్ గారు, మాజీ ఎమ్మెల్సీ విష్ణువర్ధన్ రెడ్డి గారు వెళ్ళారు, చాలా మంది కార్యకర్తలు వెళ్ళారు. అలాగే దేశవ్యాప్తంగా మేము వచ్చి మా పార్టీకి వెళ్ళి పనిచేస్తాం. గత 2 మాసాలుగా చాలా మంది ఇళ్లు కూడా వదిలేసి గత 3-4 మాసాలుగా ఇళ్లకు కూడా దూరంగా ఉండి పనిచేశారు. గ్రౌండ్ లో పట్టుదల తీసుకున్నారు, ప్రజల దగ్గరికి వెళ్ళారు, మీటింగ్లు పెట్టి కొన్ని వేల మీటింగ్లు, మైక్రో మీటింగ్లు పెట్టారు. వీటి కార్నర్ మీటింగ్లు అంటారు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్. అలా పెట్టి ప్రజలు మోటివేట్ చేశారు. మా తప్పులు కరెక్ట్ చేసుకున్నాం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ఉమ్, అలా కష్టపడి పని చేసుకోవాలి కానీ ఇలాగా డొంకటుడుగా వంకలేనమ్మ డొంకట్టు కానాలనేందుకు అని అంటే, ఓడిపోతానేమో ఈవీఎంలా, గెలిస్తేనేమో మా నాయకుడు దేశ్కి నేత అయిపోయాడు, మా నాయకుడు పాదయాత్ర చేసి మొత్తం ఊడ్చేశాడు అని చెప్పి ఏమో మీసాలు మెలేస్తారా? ఓడిపోతేనేమో ఈవీఎం మీద తోసిపడతారా? ఇక్కడ కాంగ్రెస్ తో పాటు మన ఏపీకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవుతూ ఉన్నారు ఈవీఎంలకు సంబంధించి. ఆయన కూడా నిన్న మల్లికార్జున ఖర్గే గారు బాయ్కాట్ ఈవీఎం అంటే దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈవీఎంలను ఎత్తేసి బ్యాలెట్ పేపర్ని తీసుకురావాలని చెప్పేసి ఆయన కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ మీకు వ్యతిరేకంగా ఏకమవుతున్నట్టు అనుకోవచ్చా? ఇప్పుడు ఆల్ ఫోక్స్ ఫాల్ ఇన్ ఏ ప్లేస్ అని అన్ని దుష్ట ఆలోచన ఉన్న వాళ్ళు ఒక చోట చేరతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనస్సాక్షి ఉంటే, సాక్షియే కాదు మనస్సాక్షి కూడా ఉండాలి. ఉంటే గుండెల మీద చేసుకుని చెప్పానండి. 2019లో 151 స్థానాలు మీకు ఎలా వచ్చాయి? మీకు ఓటింగ్ పర్సంటేజ్ ఎంత వచ్చింది? 50% ఓటింగ్ కదా. ఆ రోజు టీడీపీ ఒంటరిగా వెళ్ళింది, వాళ్ళకి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? 40%. వాళ్ళకి వచ్చిన సీట్లు ఎన్ని? 23. ఓకేనా? కట్ చేస్తే 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి వచ్చిన ఓటింగ్ ఎంత? 40%. ఇక్కడ మేము ఎన్డీఏ కూటమి కలిసి వెళ్ళాం, కూటమికి వచ్చిన ఓటింగ్ ఎంత? 55%. నేను ప్రజలు కంపేర్ చేయమన్నాను ఏంటంటే, 2019లో డిఫరెన్స్ 10% ఉంటే 23 స్థానాలు టీడీపీకి వచ్చాయి. ఇక్కడ డిఫరెన్స్ 17% ఉంది అశోక్ గారు. మరి 11 స్థానాలు రావడంలో అతిశయోక్తి ఏముంది? సింపుల్ ఈక్వేషనే కదా. అర్థమైంది కదా మీకు? అర్థమైందా? డిఫరెన్స్ 10 ఉంటే 23 సీట్స్ వచ్చాయి టీడీపీకి. ఇక్కడ డిఫరెన్స్ 15% ఉంది. మరి వైసీపీకి రావడంలో విచిత్రం ఏముంది? సింపుల్ మ్యాథమెటిక్స్. ఆ రోజు మీకు ఓకేనా 151 స్థానాలు ఇస్తే, మీ ప్రశాంత్ కిషోర్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీకు అన్ని స్థానాలు వస్తాయని ఆయనే చెప్పారు. అదే నాకు ప్రశాంత్ కిషోర్ చెప్పలేదు, 110, 120 అన్నారు. నేనే ఊహించలేదు.
ఇన్ని 151 వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు మరి ఈవీఎం తప్పని పట్టలేదు మీరు. ఉమ్, మా కృషి లేదు ఇది, ఎందుకంటే మాకు బూత్ స్థాయి కమిటీలు కూడా లేవు, ఏ రకంగా వస్తాయి, కనీసం బూత్ అధ్యక్షుడు కూడా లేడు మాకు, ఎలా వస్తాయి ఇన్ని ఓట్లు, ఇది మేము ఒక రాకూడదు అనలేదా మరి ఆ రోజు. ఓకే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూసి ఎందుకు నవ్వారు మీరు? ఉమ్, కోర్టుకి వెళ్తారు ఈయన, సుప్రీం కోర్టుకి, ఈయనకే పని పోలేదు నవ్వారు కదా. ఈవీఎంల మీద దూషిస్తావా? నీ పాలన చూసి చంద్రబాబు నాయుడు నీకు ఓడిచ్చారని చెప్పి ఎద్దేవా చేసింది ఆ రోజు. ఓకే. ఈ రోజు మాత్రం సిగ్గుశరం లేకుండా మళ్ళీ వచ్చి అదే మాట. ఈవీఎం గతంలో తిట్టిందే ఇప్పుడు మంచి అయిపోయింది. ఉమ్, ఈవీఎంల వల్ల హైకోర్టుకి వెళ్ళారు కదా, పిటిషన్ వేశారు, వైసీపీ పార్టీ ఏమైంది? హైకోర్టు రిట్ పిటిషన్ నెంబర్ WP 18043/2024 ఉమ్, ఏపీ హైకోర్టు కొట్టేసింది పిటిషన్. అవును. ఇలా చేశారు. ఈవీఎంలు యాక్లు అది ఇది వెళ్తే హైకోర్టు విచారించి మొత్తం సమాధానం తీసుకుని మొత్తం కొట్టి అవసరం పడేశారు కేసుని. ఉమ్, ఏం మాట్లాడతారు ఇంక మీరు? ఓకే. సో ఇది మనం ఓడిపోయినంత మాత్రాన ప్రజా తీర్పుని గౌరవించకుండా దూరంగా అసెంబ్లీకి ఉండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కూడా చాలా రాష్ట్రాల్లో 1, 2, 3 స్థానాలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాయి. అవును. మేము ఎప్పుడు అసెంబ్లీ బాయ్కాట్ చేయలేదే అశోక్ గారు. ఉమ్, ప్రజలు ఇచ్చిన తీర్పు అది, ప్రజలు ఇచ్చిన తీర్పు శిరసా వహించాలి, మనం పోరాడాలి, మళ్ళీ రెట్టించే ఉత్సాహంతో పోరాడాలి, అసెంబ్లీలోకి రావాలి, ప్రభుత్వాన్ని విమర్శించాలి, ఆల్టర్నేటివ్ ప్రజలకు చెప్పాలి, కన్విన్స్ చేసుకోవాలి, మరోసారి అవకాశం ఇవ్వమని కోరాలి. ఇది ప్రజాస్వామ్యం, ఓకే. దట్ ఈస్ డెమోక్రసీ. ఇప్పుడు వీళ్ళందరూ ఏకమవడం వల్ల మీకేం ఇబ్బంది ఉండదు అనుకుంటున్నారా? మీరేమి దీని వల్ల మాకేం పెద్ద ప్రభావం ఉండదు, ఈ పార్టీలన్నీ ఏకమైతే మాకు నష్టమేమి ఉండదని మీరు అనుకుంటున్నారా? మీ వాయిస్ కట్ అయిపోతుంది అశోక్ గారు, వినపడలేదు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఏమైనా అనిపిస్తుందా మీకు? దేని వల్ల నష్టం అండి? ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవటం వల్ల ఏముంది సార్? ఉమ్, ఇప్పుడు ఇండి కూటమి ఇప్పుడు ఏకం కాదు, వాళ్ళు నేను ఎలక్షన్ రిజల్ట్ రాకముందే, ఎలక్షన్ కౌంటింగ్ కాకముందే చెప్పాను నేను, ఈ ఎలక్షన్ అవనేవ్వండి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు, ఇండి కూటమి మొత్తం కటీఫ్ అయిపోతాని. ఉమ్, ఈ రోజు ఉద్ధవ్ ఠాక్రే టీము ఆల్రెడీ చెప్పేశారు, మేము ఇండి కూటమిలో ఉండం, రేపు ముంబై ఎలక్షన్స్ మా కాంగ్రెస్ తో సంబంధం లేదు, మేము విడిగా పోటీ చేసుకుంటాం అన్నారు. అసలు ఇండి కూటమి సభ్యులు ఎప్పుడు కలిసి ఉన్నారని? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు వాళ్ళు ఏమన్నా ఢిల్లీలో కలిసి పోటీ చేశారా, లేకపోతే మన పంజాబ్ లో కలిసి పోటీ చేశారా? ఇప్పుడు మమతా బెనర్జీ గారు వీళ్ళు ఏమైనా కలిసి పోటీ చేశారా? అక్కడ ఏమైనా మన పార్లమెంట్ ఎలక్షన్ కలిసి ఏమైనా పోటీ చేశారా? మొన్న లేటెస్ట్ గా జరిగిన ఇప్పుడు మహారాష్ట్రలో పాటు జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికలు 10 అసెంబ్లీ స్థానాలు 10 సమాజ్వాదీ పార్టీ పోటీ చేసింది. నేను కాంగ్రెస్ ఇవ్వని పోతే దిక్కులో చెప్పుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ముసుగు కూర్చుంది, నాకేం సీట్లు ఇవ్వలేదని. సో ఆ ఇండి కూటమి అన్నది ఆల్రెడీ అతుకుల బొంత. ఒక నెల రోజు బాగుండే ఇండి కూటమి సభ్యులు బయటకు వచ్చి రాహుల్ గాంధీ మా నాయకుడు కాదని చెప్పేస్తారు. ఆ పరిస్థితి ఈ రోజు కూడా మమతా బెనర్జీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? అసలు పార్లమెంట్ లో మీరు అదాని విషయంలో స్తంభించడానికి మీరెవరు? కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తున్నావు, నువ్వు అదాని ఇష్యూ ఉందా నీకు, ఇది పక్కన పెట్టు, మిగతా విషయాల మీద పార్లమెంట్ కానివ్వండి నడవనివ్వండి, ఎందుకు మీరు ఆపుతున్నారు పార్లమెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు మమతా బెనర్జీ గారు ఈ రోజు. ఓకే. అందుకనే కాంగ్రెస్ పార్టీ వెర్జన్ ని వాళ్ళ కూటమి సభ్యులే యాక్సెప్ట్ చేయటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా వెళ్ళి కూర్చుంటారు, కాంగ్రెస్ పార్టీ ఒళ్ళు వెళ్ళి కూర్చుంటారు. పార్లమెంట్ లో పెద్ద ఏం చేసుకుంటారు ఆయన. పార్లమెంట్ లో పెద్ద ఎత్తున ఈ అదాని ఇష్యూ గురించి గొడవ జరుగుతుంది. అదాని ఇష్యూని చాలా కాంట్రవర్సీ చేస్తున్నారు. బీజేపీ మాట్లాడాలి, మోదీ మాట్లాడాలి దీని మీద అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అదానికి సంబంధించి ఏపీకి కూడా లింకులు ఉన్నాయని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డికి లింకులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే బీజేపీని ఏమైనా ఇరికిచ్చే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే ప్రజల్లో ఈ బీజేపీ అంటే పెద్దల పార్టీ అని చెప్పే తీసుకొచ్చే ఒక రూమర్ అయితే ఉంటుందంటకొచ్చా? అశోక్ గారు, అదానీ గారి ఎపిసోడ్ భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ స్పందించింది. మీరు ఇందాక ఉపోద్ఘాతం ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా అన్నారు బీజేపీ స్పందించలేదు. ఎందుకు స్పందించలేదండి? బీజేపీ రాష్ట్ర జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర గారు ఆల్రెడీ మా స్టేట్మెంట్ ఆ రోజే చెప్పేశాం ఏంటన్నది. ఇప్పుడు స్పష్టంగా ఏంటంటే, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఈ రోజు కూడా సిబిఐ విచారణ, సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది వాస్తవం. ఈ సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి, అక్రమార్జన పోగేశారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, కోర్టు కేసులు ఫేస్ అవుతున్నారు. అది ఒక అంశం. అయితే అదానీ గారు అంశంలో ఈరోజు ఇప్పుడు అదానీ కాదండి, రకరకాల పారిశ్రామికవేత్తలు బయట దేశస్తులు ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, మన భారతీయులు కూడా రకరకాల దేశాల్లో వ్యాపారాలు చేస్తున్నారు.
ఉదాహరణకి మన తెలుగు వారే ఉన్నారు, జీవీకే, జిఎంఆర్, ఇటువంటి పెద్ద పెద్ద గ్రూపులు ఉన్నాయి. వాళ్ళు రకరకాల దేశాల్లో చేస్తారు. అందరూ వ్యాపారాలు చేయాలి, డబ్బులు తీసుకురావాలి, అది మన దేశంలో పెట్టుబడి పెట్టాలి, మన దేశం కూడా ఆర్థికంగా ఎదగాలి. ఇప్పుడు 2014లో మన దేశం ఆర్థికంగా చాలా ఫ్రాజైల్ గా ఉన్నాం, చాలా వీక్ గా ఉన్నాం, ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్నాం. అలాంటిది ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పుంజుకుని 4వ స్థానానికి వచ్చాం. ప్రపంచంలో ఆర్థిక బలిష్టమైన శక్తిలోకి వచ్చాం. ఎలా వచ్చాం? అందరూ పనిచేసాం కాబట్టి. మీరు చేశారు, నేను చేశారు. దీంతో పాటు పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెడతారు, వాళ్ళు ఎదగాలి, వాళ్ళు పెట్టుబడి పెడతారు. కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి పెడితేనే మనం ఈ స్థాయికి రావండి. ఇప్పుడు అమెరికా ఆర్థికంగా అంత పరిపుష్టికి ఎలా అయింది? వాళ్ళకి మరి ఒక బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ పెట్టుబడి పెడితే గొప్ప, ఒక ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు పెడితే గొప్ప, లేకపోతే ఒక సిస్కో కంపెనీలు పెడితే గొప్ప, లేకపోతే హుండై, కొరియా నుంచి హుండై నుంచి ఇక్కడ పెడితే గొప్ప. మరి మన భారతీయులు కూడా వెళ్ళి ప్రపంచ దేశాల్లో పెట్టుబడి పెట్టి మనం కూడా అంత పెద్ద పారిశ్రామిక తయారు చేయాలి కదా. మన పారిశ్రామిక టాటాలు కావచ్చు, బిర్లాలు కావచ్చు, జిఎంఆర్ కావచ్చు, జీవీకే కావచ్చు, హిందూజా కావచ్చు, వీళ్ళందరూ మరి వెళ్ళాలి కదా, రకరకాల దేశాల్లో చేయాలి, వ్యాపారాలు చేయాలి, మేనేజ్ చేయాలి. దాన్ని మనం స్వాగతించాలి. అలాగే నేనేది ఏంటంటే, ఏ వ్యాపారవేత్తైనా ఏ దేశాల్లో వ్యాపారం చేసుకున్నా ఆయా దేశ చట్టాలకు అనుగుణంగా పనిచేయాలి. ఎక్కడ ఏ తప్పు చేసినా తప్పనిసరిగా సరే శిక్షించబడాలి, చర్యలు తీసుకుంటారు. ఆయా దేశ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలి. అలాగే మన దేశంలో కూడా రూల్స్ విరుద్ధంగా ఎవరు చేసినా సరే వాళ్ళు శిక్షించబడాలి, విచారణ జరగాలి. ఇది నిర్వివాద అంశం. అయితే అదానీ గారి స్పెసిఫిక్ గా అదానీ గారి ఇష్యూకి వస్తారండి. ఇప్పుడు అదానీ గారి మీద వచ్చినటువంటి ఆరోపణల మీద అదానీ కంపెనీ కూడా చెప్పింది ఏంటి, మా మీద ఇది ఆరోపణ మాత్రమే, ఇది ఎక్కడ ప్రూవ్ కాలేదు, మేము దీన్ని లీగల్ గా ఫైట్ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రస్తుతం కూడా రిలీజ్ చేశారు. అవును. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా కిందటి వారం జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో, శాసనసభ సమావేశాల్లో ఈ అంశం మీద వారు కూడా ఏమన్నారంటే, మనం అన్ని సమాచారం తెప్పించుకుంటున్నాం, మనకి పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉన్న సమాచారమే ఉంది కానీ అంతగా మించి లేదు, సో ఇవన్నీ తీసుకుని క్రోడీకరించి ఏం చేయాలో అది చేస్తామని చెప్పేసి అన్నాను. నిన్న మా ఉప ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కూడా చెప్పారు, అదానీ గారి అంశం మీద మేము ఇంకా సమాచారం తెప్పించుకుంటున్నాం, దాన్ని కులంకషంగా పరిశీలిస్తాం, దీనిలో అంతర్జాతీయ కుట్ర కోణం కూడా ఉందేమో అని చెప్పి అనుమానం కూడా ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే నేను చెప్పింది ఏంటంటే, ప్రభుత్వం మొత్తం సమగ్రంగా సమాచారం తెప్పించుకొని స్పందించాలని అనుకుంటుంది, తొందరపడి స్పందించాలని అనుకోవట్లేదు ప్రభుత్వం. నేను కూడా మీ దగ్గరికి ఈరోజు ఇది పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి సమాచారం తీసుకువచ్చి దీనిలో ఉన్నటువంటి 54 పేజీల ఇండక్ట్మెంట్, ఇది 54 పేజీల న్యూయార్క్ కోర్టులో, జిల్లా కోర్టులో వేసినటువంటి అభియోగ పత్రం, 54 పేజీ పత్రం. ఇదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నా, ఇదే పవన్ కళ్యాణ్ గారి ఇదే నా దగ్గర ఉంది. ఓకే, దీన్ని కేవలం విశ్లేషించే ప్రయత్నం మాత్రమే చేద్దాం, ఎందుకంటే దీనికి ఇంకా అనుబంధంగా ఉన్నాయో లేదో ప్రభుత్వానికే తెలియదు, పెద్దిరెడ్డి రవికిరణ్ ఏం తెలుస్తుంది అలాంటి చిన్న వ్యక్తికి. ప్రభుత్వం దగ్గర ఇంకా సమాచారం వచ్చి పబ్లిక్ విశ్లేషిస్తాం. ఇప్పుడు దీనిలో స్థూలంగా అశోక్ గారు, ఇది ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యూయార్క్ లో వేశారు, జడ్జి వచ్చేసి నిక్లస్ జి గారవ్. వీరేమంటారంటే స్థూలంగా గౌతమ్ అదానీ గారు, అదానీ గ్రీన్ అన్న కంపెనీ అవును అమెరికా దేశంలో $175 మిలియన్ ప్రజల దగ్గర నుంచి స్వీకరించి భారతదేశంలో $6 బిలియన్ వర్త్ సోలార్ ప్రాజెక్ట్స్ పెడుతున్నారు. ఆ పెట్టడానికి కావాల్సిన అనుమతులు కావచ్చు, రకరకాల అంశాల మీద $265 మిలియన్ లంచాల రూపంలో ఇవ్వజూపారు. అలా లంచాల రూపంలో ఇచ్చి కాంట్రాక్టులు పొంది తద్వారా రాబోయే 20 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు మీద $2 బిలియన్ యొక్క లాభాన్ని, ప్రాఫిట్ ని బుక్ చేయాలని అనుకుంటున్నారు. ఇది ఈ రకంగా మా యొక్క అమెరికా ప్రజలకి లంచాలు ఇస్తున్నారని చెప్పకుండా చేశారు కాబట్టి ఇది కేసు అని స్థూలంగా పెట్టినటువంటి సమరీ దాంట్లో. దీనిలో కదా ఇది మనం చూశాక మౌలికమైన ప్రశ్నే వస్తుంది అశోక్ గారు, అమెరికా దేశంలో $165 తీసుకుంటాం ఏంటి, ఇక్కడ $175 తీసుకుంటాం ఏంటి, ఇక్కడ $265 ఇవ్వటం ఏంటి? ఎవరన్నా సరే $100 తీసుకొని $1000 లంచాలు ఇవ్వరు కదా. 200 తీసుకొని $100 లంచం ఇస్తారు కానీ $100 తీసుకుని $200 లంచం ఇవ్వరు కదా. ఒకటి. రెండో పాయింట్, $265 మిలియన్ లంచాల రూపంలో ఇవ్వటం కన్నా అది తీసుకెళ్లి భారతదేశంలో ఏ బ్యాంకులో ఉన్న 20 సంవత్సరాలకి ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే 20 సంవత్సరాలకి అది $2 బిలియన్ అయినా అవుతుంది. 20 సంవత్సరాలు $2 బిలియన్ అయిపోతుంది. దానికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అదేంటో మనకు తెలియదు. ఒకటి. రెండు, అది బయటికి రావాలి, దాంట్లో ఇంకా విషయాలు ఏమైనా ఉందో బయటకు రావాలి. రెండో విషయం,
ఈ యొక్క డాక్యుమెంట్ లో ఎక్కడ ఏ వ్యక్తి యొక్క పేరు తీసుకోలేదు, ఎవరికి డబ్బులు ఇచ్చారన్నది. ఇప్పుడు ఉదాహరణకి పేజ్ నెంబర్ 6 పారాగ్రాఫ్ 18 ఇది. ఓకే. పారాగ్రాఫ్ 18. ఈ పారాగ్రాఫ్ 18 లో ఏమంటారంటే ఫారెన్ అఫీషియల్ 1 అంటున్నారు. ఎవరి ఫారెన్ అఫీషియల్ 1 అంటే మే 2019 త్రూ జూన్ 2024 ఈ సర్వ్డ్ యాజ్ ఏ హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో హై ర్యాంకింగ్ అఫీషియల్ గా ఆ సమయంలో ఉన్నారంట. జనరల్ గా హై ర్యాంకింగ్ అఫీషియల్ మన ఉద్దేశం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అని మన కంక్లూజన్. బట్ ఈ డాక్యుమెంట్ అయితే పేరు ఎక్కర్లేదు, అంటే ఎక్కడ పేరు లేదు. అంటే ఒక్కొక్క పాయింట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు అయితే మెన్షన్ చేయలేదు, దాంట్లో పేరు ఎక్కడా లేదు. ఓకే. ఇంకోటి ఈ యొక్క అభియోగ పత్రంలో పేజ్ నెంబర్ 14 లో పారాగ్రాఫ్ 48 అనమాట. దీనిలో ఏమంటారంటే గౌతమ్ అదానీ పర్సనల్లీ మెట్ ఫారెన్ అఫీషియల్ 1 ఇన్ ఆంధ్రప్రదేశ్ టు అడ్వాన్స్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ పవర్ సేల్ అగ్రిమెంట్ బిట్వీన్ ఎస్సీసీఐ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్. అంటే గౌతమ్ అదానీ గారు ఫారెన్ అఫీషియల్ 1 కలిసి పవర్ సేల్ అగ్రిమెంట్ ఎవరి మధ్య, సెకి ఎస్సీసీఐ అండ్ ఆంధ్రప్రదేశ్ మధ్య. అవును. అంటే ఈ డాక్యుమెంట్ లో స్పెసిఫిక్ గా చెప్తుంది కూడా అదానీ గారికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి నేరుగా ఒప్పందం లేదు అని ఈ డాక్యుమెంట్ కూడా చెప్తుంది. మనకు తెలిసింది కూడా అదే. ఎక్కడ అదానీ గారు నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ, తమిళనాడు ప్రభుత్వం కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, లేదా ఒరిస్సా కానీ, ఇక్కడ 5 రాష్ట్రాల్లో లింకే ఉన్న అశోక్ గారు, ఈ 5 రాష్ట్రాలతో ఎవరితోనూ అదానీ నేరుగా ఒప్పందం లేవు. అదానీ చేసిన ఒప్పందం ఎవరితో? కేంద్ర సౌర విద్యుత్ సంస్థ అయినటువంటి ఎస్సీసీఐతో. మేము ఇంతకు అమ్ముతాము ఎస్సీసీఐ దగ్గర పెడతారు. ఎస్సీసీఐ ఇప్పుడు సౌర విద్యుత్, పవన్ విద్యుత్ వాళ్ళ దగ్గర పెట్టుకోరు కదా, మిగతా ఇవ్వాలి కదా. ఇవ్వాలి కాబట్టి వివిధ రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఒప్పందం, అది గవర్నమెంట్ ఒప్పందం చేసుకుని వాళ్ళకి విద్యుత్ అమ్మింది. నేరుగా ఆదాయానికి సంబంధం లేదు. ఇది ఒక పాయింట్. ఇది నెక్స్ట్ ఇదే పేజ్ లో పారాగ్రాఫ్ 49 ఏమంటారంటే గౌతమ్ అదానీ ప్రామిస్డ్ టు ఇండియన్ అఫీషియల్స్ అప్రాక్సిమేట్లీ 2029 crores. గౌతమ్ అదానీ ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ కి ప్రమాణం చేశాడు, నీకు ఇస్తానని 2029 కోట్లు ఇస్తానని. దీనిలో అప్రాక్సిమేట్లీ 1750 crores ఆఫ్ ది కరప్ట్ పేమెంట్ వేర్ ఆఫర్డ్ టు ఫారెన్ అఫీషియల్ 1. దీనిలో 1750 కోట్లు వేర్ ఆఫర్ టు అదే ఫారెన్ అఫీషియల్ 1 కి ఆఫర్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ పేజ్ లో 50వ పారాగ్రాఫ్ ఏమంటారంటే ఫాలోయింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ బ్రైబ్స్ టు ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ బిట్వీన్ July 2021 and February 2022 పవర్ సేల్ అగ్రిమెంట్స్ హాస్ బీన్ డన్ విత్ ద 5 states అంటారు. అంటే ఏమన్నారు ఇక్కడ మీరు గమనిస్తే ప్రామిస్ అంటున్నారు. అంటే అమ్మ తోడు నీకు డబ్బులు ఇస్తాను అని అన్నాడు, అందుకే అగ్రిమెంట్ చేసుకున్నారు అంటున్నారు. అంతేగాని ఇక్కడ ఎక్కడ డబ్బులు ఇచ్చేశారు, పేమెంట్స్ హ్యాస్ బీన్ మేడ్, హ్యాస్ బీన్ గివెన్, హ్యాస్ బీన్ టేకెన్, సమ్ పర్సన్ హ్యాస్ గివెన్ టు దట్ పర్సన్ సో ఇన్ సో అకౌంట్, ఇది ఎక్కడ లేదు. దీంట్లో మొత్తం 54 పేజీల్లో అశోక్ గారు ఎక్కడ ఫలానా వ్యక్తికి ఈ సమయంలో ఇంత అమౌంట్ ఈ అకౌంట్ లో క్యాష్ లోకి వెళ్ళి ఇచ్చాడు అన్న స్టేట్మెంట్ ఎక్కడ లేదు. 54 పేజీలు. అవును, ప్రామిస్ చేశారని మాత్రం అంటున్నారు. అవును, ఒట్టేసి చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఈడీ కేసు చూపిస్తాను. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే మన నల్లధనాన్ని పట్టుకుంటున్నారో ఈ కేసు, ఒక కేసు సంబంధించినటువంటి వివరాలు ఇది. ఈ వివరాల్లో అశోక్ గారు వీళ్ళు ఈడీ కేసు ఏమంటారంటే స్పెసిఫిక్ గా చూడండి, ఈ డయాగ్రాము ఫ్లో చార్ట్ ఏ సంస్థ నుంచి ఏ సంస్థకి వెళ్ళింది, ఏ సంస్థ ఎలా వెళ్ళింది, మనీ ట్రేడ్ ఎలా వెళ్ళింది, అలాగే ఫలానా అకౌంట్ నెంబర్లు ఎలా వెళ్ళింది, ఏ అకౌంట్ ఎంత అమౌంట్ వెళ్ళింది, ఇవన్నీ ఈడీ స్పెసిఫిక్ గా చెప్పుద్ది. ఇక్కడ 54 పేజీల అభియోగ పత్రంలో ఎక్కడ అటువంటి నిర్దిష్టమైనటువంటి మెటీరియలిస్టిక్ విధానం తెలియదు. సో మనకి కనిపిస్తుంది, ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గరే పూర్తి సమాచారం లేదు, ఇదే ఉంది, నా దగ్గర కూడా ఇదే ఉంది, ఇది కాక ఇంకేదన్నా వస్త్రా నెక్స్ట్ వస్తే దాన్ని కూడా విశ్లేషిస్తాం. నేను చేస్తుంది ఏంటంటే దానిలో ఉన్న అంశాలు మాత్రమే చెప్తున్నాను. దీనిలో ఫర్దర్ గా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి. అలాగే సుప్రీం కోర్టులో కూడా పిఐఎల్ వేశారు అశోక్ గారు, పిఎల్ పడింది. ఈయనెవరు? జనవరి 2023లో గౌతమ్ అదానీ గారు హిండెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ కి పాల్పడతా హిండెన్బర్గ్ అన్న సంస్థ అభియోగాలు చేస్తే ఆ రోజు ఇలాగే 20% పడిపోయి లక్షలాది మదుపరుల యొక్క లక్షలాది రూపాయలు కొల్లగొట్టుకుపోయారు. దాని మీద పూర్తి విచారణ కోరుతూ విశాల్ తివారీ వ్యక్తి అప్పుడు సుప్రీంకోర్టులో పిఐఎల్ వేస్తే
ఆయన పిఏఎల్ మీద సుప్రీంకోర్టు యొక్క పర్యవేక్షణలో విచారించినటువంటి కమిటీ పూర్తిగా హిండెన్బర్గ్ చేసింది తప్పు, అదాని తప్పేం లేదు, హిండెన్బర్గ్ అనేది ఒక బోగస్ సంస్థ, ఇలాగే అన్ని పడేస్తా ఉంటారు అని చెప్పి తేల్చినది. ఆ లాయరే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో విచారణ ఇవాళ రేపట్లో మొన్న కూడా రావాలి. సుప్రీంకోర్టుకు నేను చెప్పి మళ్ళీ విచారించి చూద్దాం. సో వాస్తవాలు బయటికి రావాలి, దీనిలో ఎవరున్నారు ఏంటి అని కూడా రావాలి. చూద్దాం. ఇదొక అంశం. రెండోది, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి అంతర్జాతీయ కుట్ర ఏమన్నా ఉందా? నిన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో కూడా అన్నారు అంతర్జాతీయ కుట్ర ఉందా దీంట్లో అని. దీని మీద మీ ద్వారా నేను వీక్షకులు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క ఎండైట్మెంట్, ఈ యొక్క అభియోగ పత్రం ఎవరు వేశారంటే, ఇప్పుడు యుఎస్ ఎలా ఉంటుందంటే అశోక్ గారు 94 జిల్లా కోర్టులు ఉన్నాయి. ఈ 94 జిల్లా కోర్టులకి యుఎస్ అటార్నీని ప్రభుత్వం నియమిస్తారు. ఎవరు? ఆ దేశ రాష్ట్రపతి నియమిస్తారు. జో బైడెన్ నియమిస్తారు. సో అలా నియమించినటువంటి లాయరు దీని యొక్క ఈ యొక్క యుఎస్ ఈ యొక్క అభియోగ పత్రం ఫైల్ చేసి, ఆయన పేరు బ్రయాన్ పీస్ అనే వ్యక్తి, యుఎస్ అటార్నీ బైడెన్ గారి ద్వారా నియమించిన వ్యక్తి వేసినటువంటి ఈ అభియోగ పత్రం. ఈయన యొక్క భార్య ఎవరంటే నికోలస్ జాన్స్ పీస్, సారీ జాక్లిన్ పీస్ అన్నమాట ఈ భార్య. వీరు ఏ సంస్థలో పనిచేస్తున్నారంటే ఒక మానవ హక్కుల సంఘం, దాని పేరు ఈక్వల్ జస్టిస్ ఇనిషియేటివ్ అనే మానవ హక్కుల సంఘం. దానిలో ఆవిడ డైరెక్టర్. ఈ ఈక్వల్ జస్టిస్ ఇనిషియేటివ్ అన్నటువంటి వీక్షకులు ఎవరైనా గూగుల్లో చూసుకుని నేను చెప్తున్నాన్ని తప్పు రేటు మీకే వెరిఫై చేసుకోవచ్చు. ఈక్వల్ జస్టిస్ ఇనిషియేటివ్ అనే సంస్థ వ్యవస్థాపకులు అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరంటే బ్రయాన్ స్టీవెన్సన్. ఈ బ్రయాన్ స్టీవెన్సన్ ఎవరు? ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ యొక్క సభ్యుడు. ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఎవరిది? జార్జ్ సోరోస్. ఏ జార్జ్ సోరోస్ అయితే ప్రపంచ దేశాల్లో అమెరికా తప్పితే వేరే దేశం ఆర్థికంగా బలోపేతం చెందకూడదు, ఈ రోజు బంగ్లాదేశ్ లో శ్రీలంకలో ప్రభుత్వాలు పడేసిన వ్యక్తి, గతంలో హిండెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ చేశారని అభియోగాలు చేసిన వ్యక్తి, అలాగే మొన్న ఆగస్టు 2024లో కూడా ఏదో సెన్సేషన్ చేయబోతున్నానని చెప్పేసి చేసిన వ్యక్తి, గతంలో మోడీ గారిని నేను పడేస్తాను, తద్వారా మోడీ గారిని పడేయాలంటే అదానిని కూడా పడేయాలి, ఇదే నా జీవిత లక్ష్యం, దీనికి 1000 కోట్లు నేను వెచ్చిస్తానని ఓపెన్ గా వీడియో రిలీజ్ చేసిన ప్రపంచ ఒక పర్వర్టెడ్ సైకో, ఒక కుబేరుడు సైకో. ఇతను ఆ ఓపెన్ సోర్స్ ఫౌండేషన్ యొక్క అధిపతి. సో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్లు అక్కడ ఏమైనా అంతర్జాతీయ కోణం ఈ రకంగా ఏమైనా ఉందా? ఇది భారతదేశం పైన దాడా? ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎదగకూడదు, భారతదేశం ఆర్థికంగా పుంజుకోకూడదు. ఈ రోజు 4వ స్థానానికి వచ్చి రేపేపుడు 3వ స్థానానికి వస్తాం. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు మనం 2047 కల్లా ప్రపంచంలో అత్యంత బలిష్టమైన దేశంకి వెళ్ళాలని చెప్పి మన ఆత్మ నిర్భర్ భారత్ ముందుకు వెళ్తున్నాం. ఆ రకంగా భారత్ వెళ్ళకూడదని చేస్తున్న కుట్ర, వీళ్ళు ఏమేమి ఉన్నాయి అన్నది కూడా బయటికి రావాలి. ఇదొక వెర్జన్. ఇలాగే జరగాలని కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు కాబట్టి నేను మీ ద్వారా వీక్షలు కూడా ఈ వెర్జన్ కూడా చెప్తున్నాను. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ సార్. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పిందో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు లేదు దాంట్లో. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే కేవలం ఇది ఆరోపణలు మాత్రమే, ఎక్కడా కూడా వాస్తవాలు నిజాలని చెప్పేసి ప్రూవ్ కాలేదు. పాయింట్ 3 మీరు చెప్పేది ఏంటంటే భారత్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి అదానీ లాంటి వాళ్ళనో అంబానీల లాంటి వాళ్ళనో వాళ్ళకు ఉన్నటువంటి షేర్స్ ప్రైస్ పడగొట్టి ఇలాంటి అభియోగాలు చేస్తే వాళ్ళు ఆర్థికంగా కుంగిపోతారు కాబట్టి ఆటోమేటిక్గా భారత్ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది, దానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారు అనేది మీరు చెప్పేసి పాయింట్. ఇప్పుడు నేనే చెప్తాను కదండి, ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఎవ్వరి పేరు ఎత్తుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఎత్తుకోలేదు. అదే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఎవరి పేరు ఎత్తుకోలేదు. అదే ఎందుకు ఎత్తుకోలేదని ఇదే కారణం. ఎందుకంటే మా ప్రభుత్వం అన్నసరిగా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలు చేయదలుచుకోలేదు. ఏదైనా ఉంటే ఓపెన్ గా చెప్తాం. లేని విషయాలు ఇప్పుడు మనకి భారతదేశంలో ఇప్పుడు మీకు మాకు డిఫరెన్సెస్ ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ఒక 2 వ్యక్తుల మధ్య 2 పార్టీల మధ్య ప్రత్యర్థులు ఉండొచ్చు. కాకపోతే 3వ వ్యక్తి ప్రపంచ దేశాలు ఇంకోటేడో వచ్చి మనల్ని మన భారతదేశం మీద అటాక్ చేస్తానంటే మనం ఊరుకోకూడదు కదా. ఇది భారతదేశ ఉనికి యొక్క సమస్య. అందుకని ప్రభుత్వం కూడా అన్ని తీసుకొని సమగ్రంగా ఆలోచించే స్పందించాలని ఇంకా స్పందించలేదు. ఇప్పుడు వరకు టైం తీసుకుంటున్నారు. సో మనం ఎవరినో మన కోపం ఉంది కాబట్టి ఎవరో అమెరికా దేశస్తులు వచ్చేసి మన మీద ఏదో చేసేస్తాను, మన వ్యక్తుల మీద చేసేస్తాను అంటే
మన ప్రతిదానికి వాళ్ళకి తానా తెల్లతోలు వాళ్ళు చెప్పినవన్నీ నిజమని కాదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారండి రాష్ట్రపతిగా ఆయన ఎన్నికబడ్డారండి. నిన్నగాక మొన్న ట్వీట్ చేశారు. ఏం ట్వీట్ చేశారు తెలుసా? ఆయన మీద 2020లో జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఎన్నికల్లో తప్పులు చేశారని చెప్పి అక్రమ కేసులు పెట్టారు. ఆ అక్రమ కేసుల్ని మొన్నే కొట్టేసింది కోర్టు. జో బైడెన్ గారు దాన్ని పెడుతూ ఏమన్నారంటే, ఈ విధంగా జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ట్రంప్ గారు ఏమన్నారంటే, ఈ విధంగా జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ డెమోక్రాట్లు డీప్ స్టేట్ అందరూ కలిసి లా వార్ఫేర్ చేస్తున్నారు. జనరల్ గా మనకు వార్ఫేర్ అంటే తెలుసు, వార్ఫేర్ అంటే యుద్ధతంత్రం. అవును. ట్రంప్ గారు ఏమన్నారంటే లాఫేర్ అంటే చట్టాన్ని ఉపయోగించి ప్రత్యర్థుల మీద దాడి. ట్రంప్ గారు ఉపయోగించిన వర్డ్ అది, లాఫేర్ ఉపయోగిస్తున్నారు. నేను 20వ తారీఖు బాధ్యత తీసుకున్నాక వీళ్ళందరినీ తుదముట్టిస్తానంటున్నారు. ఇప్పుడు అమెరికాలో ఎలా ఉందంటే అండి జడ్జిల యొక్క నియామకం, ఇప్పుడు మన భారతదేశంలో సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలు ఎవరు నియమిస్తారు? కొలీజియం వ్యవస్థ. సుప్రీంకోర్టు ఉన్నట్టు కొలీజియం వ్యవస్థ. దానిలో ఎక్కడ ప్రధానమంత్రి పాత్ర గాని, ముఖ్యమంత్రి పాత్ర గాని, ఎంపీల పాత్ర గాని ఉండదు. అయితే అమెరికాలో అలా కాదు. అమెరికాలో జడ్జిలు నియమించేది ఎవరంటే ఆ దేశ రాష్ట్రపతి. దానికి సిఫార్సు చేసేది ఎవరంటే ఆ దేశ సెనేటర్. సెనేటర్ అంటే ఎంపీతో సమానం. ఆ ఎంపీ సిఫార్సు చేస్తారు, ఆ రాష్ట్రపతి నియమిస్తారు. అందుకనే జడ్జిలు జో బైడెన్ గారి జడ్జిలు అంటే డెమోక్రాట్ జడ్జిలు, రిపబ్లిక్ జడ్జిలు ఇలా పార్టీల వారీగా డివైడ్ అయిపోయారు జడ్జిలు. అలా డివైడ్ అయిపోయి ఈ రకమైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. డెమోక్రాట్ డీప్ స్టేట్ తయారయ్యి విధ్వంసం సృష్టిస్తున్నారనే ఎన్నికల ప్రచారంలో ట్రంప్ గారు కూడా చెప్పింది అది. మొన్న నవంబర్ 20వ తారీఖు ఎవరన్నా దీక్షలు చూసుకోండి, నవంబర్ 20వ తారీఖు డొనాల్డ్ ట్రంప్ గారు ట్వీట్ చేశారు. ఏంటంటే జో బైడెన్ గారు వెళ్ళిపోతూ తన డెమోక్రాటిక్ జడ్జిలందరినీ కోర్టుల్లో ఎప్పుడు ముగ్గురుగా తోసేస్తుంది సెనేట్ ద్వారా. ఇది ఆపాలి, సెనేట్ దీన్ని ఆపండి, అప్రూవల్ ఇవ్వద్దు. మీరు అలా చేసి రేపు మా ప్రభుత్వం వచ్చాక ఏ నిర్ణయాలు తీసుకున్న చట్టంలో మీరు కోర్టుల ద్వారా ఆపే ప్రయత్నం చేయబోతున్నారు, దీన్ని నేను సహించనని చెప్పి ఆయన హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అది. మనకు కొంతమందికి ఎలా ఉంటుందంటే తెల్లతోలు వాళ్ళు ఏం చెప్పినా కరెక్ట్, తెల్లతోలు వాళ్ళు చేసినా సూపర్ అనుకునే మనస్తత్వం, మనకు బానిస మనస్తత్వం మనలో ఉంటది. సో నేను దాని గురించి చెప్తాను. నేనేంటంటే మనకున్నటువంటి సమాజం విశ్లేషిస్తాను. నేనేదో గొప్ప విషయాలు ప్రజలు వీక్షకులు చూసుకోవచ్చు. చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. వాస్తవానికి మీరు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు గతంలో చాలా మంది మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాకి సంబంధించి కానివ్వండి, ఆరోపణలు వచ్చేసినాయి, అదాని ఇంత ఇచ్చాడు, అదాని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాడు అన్నారు. కానీ ఎక్కడా కూడా ఆరోపణలు గానే ఉన్నాయని చెప్పేసి మీరోజు క్లియర్ కట్గా ప్రూఫ్లతో సహా చూపించారు. సో అవతల వాళ్ళు మాట్లాడటానికి కూడా ఇప్పుడు కొంచెం ఆలోచించే మాట్లాడుతూ ఉంటారు ఈ అంశాల మీద. అవునండి, అందుకనే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుల వారిగా వారు ఆలోచించి వెళ్తున్నారు, నిబద్ధతగా వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం గారు అలాగే నిబద్ధతగా వెళ్తున్నారు. అంతర్జాతీయ కుట్రకోణం గురించి కూడా డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు. సో నేననేది ఏంటంటే ఇప్పుడు వారికి విభేదాలు ఇవ్వ, వైసీపీకి మాకు విభేదాలు ఉంటాయి, పార్టీ పరంగా మాకు విభేదాలు ఉంటాయి. అంత మాత్రం చేత మాకు కక్ష ఏముంటది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అదే అంటారు, మాకు కక్ష ఏం లేదు. ఎవరి మీద పవన్ కళ్యాణ్ గారి ఏమనే చెప్పారు, మాకు ఎటువంటి జగన్మోహన్ రెడ్డి మాకు కక్ష ఏం లేదు, విధాన పరంగా మేము వ్యతిరేకిస్తాం తప్పితే మాకు కక్ష అంటూ ఏం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అదే అంటున్నారు మా ప్రభు. సో అలాగా మనం దీనిలో అన్ని అంశాలు చూడవలసిన అవసరం ఉంది. ఈ రోజు అదానీ గారి మీద అలా చేయడం వల్ల 20% పడిపోయినారు. మదుపర్లు, చిన్న చిన్న మదుపర్లు నష్టపోయారు కదా. మరి వాళ్ళ జీవితాలు చిత్రమైపోతున్నాయి కదా. దాన్ని చేసింది ఎవరు? ఓకే, ప్రభుత్వం విచారిస్తే అంటే ఎన్ని రకరకాల అంశాలు ఉన్నాయి, ప్రభుత్వం విచారించవచ్చు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ ఇండైట్మెంట్ లోనే 5 అమెరికన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఫలానా కౌంట్స్ లో మీ మీద నేరం ఆరోపిస్తా ఉంటారు. మీకు కౌంట్ 1, కౌంట్ 2, కౌంట్ 3, కౌంట్ 4, కౌంట్ 5 5 కౌంటుల్లో మేము ఆరోపిస్తాం అని చెప్పి అన్నారు. కౌంట్ 1 లో ఏముందో తెలుసా? ఆ దేశ FCPA చట్టం అంటే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్, అది మన ఫెమా లాంటిది అన్నమాట, స్ట్రాంగ్ చట్టం. ఆ చట్టంలో అదానీ గారి పేరు లేదు, సాగర్ అదానీ పేరు, గౌతమ్ అదానీ పేరు లేదు, సాగర్ అదానీ పేరు లేదు, ఇంకోళ్ళు ఎవరో పేర్లు ఉన్నాయి. ఇదోటి వీక్షలు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఛానల్స్ ఏమంటాయంటే FCPA కరప్ట్ ప్రాక్టీస్ లో అదానీ బుక్ అయిపోయారు. అదానీ దానిలో కౌంట్ లో ఆయనది లేదు. అలాగే కౌంట్ 5 ఉంది. కౌంట్ 5 ఏంటంటే జస్టిస్ అబ్స్ట్రక్షన్, న్యాయ విచారణని ఆపటం. దానిలో కూడా గౌతమ్ అదానీ గారి పేరు, సాగర్ అదానీ గారి పేర్లు, ఇంకోళ్ళు ఎవరో పేర్లు. ఈ 2 ప్రధానమైనవి. ఈ రెండింటిలో వాళ్ళ పేరు లేదు. వాళ్ళ పేర్లు ఉంది కౌంట్ 2, 3, 4. ఇదేంటి? ఆ దేశంలో ఉన్న SEC నిబంధనలు వైలేట్ చేశారని. SEC అంటే మన సెబీ లాంటిది. సెబీ నిబంధనలు వైలేట్ చేశారని. ఇది కంపారిటివ్ లో
తక్కువ చట్టమే. దీని మీద కూడా వాళ్ళు పోరాటం చేస్తా అన్నారు, లీగల్ ఒపీనియన్ చేస్తా అన్నారు, ఆరోపణలు మేము తప్పుడు రుజువు చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే సగం సమాచారం ఇచ్చి భారతదేశాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టి పార్లమెంట్ లో కూడా అనవసరమైన, ఇప్పుడు చూడండి పార్లమెంట్ ఎప్పుడు సెషన్ మొదలు పెడతారన్నా ఎవడో ఏదో అంటారు, దాని మీద గొడవ చేయటం, పార్లమెంట్ ఆపేయటం. ఇండియన్ వరకు వచ్చిందని పార్లమెంట్ ఆపేస్తారు. ఎక్కడ ఇజ్రాయెల్ లో ఎవడో ఏదో కంపెనీ ఏదో లెటర్లు ఇచ్చేస్తే పార్లమెంట్ ఆపేస్తారు. లేదా ఇంకా ఫోన్ ట్యాప్ అంటారు, ఎవడో చెప్తాడు, ఎవడో ఒక పత్రం రిలీజ్ చేస్తాడు, ఆ పార్లమెంట్ ఆపేస్తారు. ఈ రకంగా ఆ శక్తులకి, దేశ వ్యతిరేక శక్తులకి ఇక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్టు ఈ బ్యాచ్ అంతా సహకరిస్తున్నారు. ఇదంతా దుర్మార్గం అండి. అవన్నీ మనం చూస్తాం, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తున్నాం కదా. పార్లమెంట్ సెషన్ ఉన్నప్పుడల్లా ఏదో రకంగా ఏదో దేశంలో రిలీజ్ చేయటం. ఇప్పుడు మమతా బెనర్జీ గారు స్పష్టంగా చెప్తున్నారు, ఏమైనా నువ్వు పార్లమెంట్ ఎందుకు ఆపుతున్నావు, అదాని విషయంలో పార్లమెంట్ ఎందుకు ఆపుతున్నావు, తప్పుడు చేస్తుంది కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఆ పని చేయమాక అంటున్నారు. ఆడుకున్న ఇంగిత జ్ఞానం ఇది ఈయనకి లేదు. అసలు ఈవీఎంలు కాదు మార్చాల్సింది, రాహుల్ గాంధీని మార్చాలి. అప్పుడే కానీ ఆ కాంగ్రెస్ పార్టీ కానీ దేశం కానీ బాగుపడదు. ఇప్పుడు అదే ఎవరైనా ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక పాయింట్ దొరుకుతుందని వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒకటి దొరికింది కాబట్టి దాని మీద ఇక మాట్లాడుతూ ఉంటారు. థ్యాంక్ యూ రవికిరణ్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అదానీ కేసు గురించి. ఇది ఈరోజు రవికిరణ్ గారితో ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.